సంవత్సరంలో 3 సార్లు పెడతాం. ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం, రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం. అది కూడా రెండో క్వార్టర్ అయితే ఫిక్స్ చేసాం. డేట్ కూడా కరెక్ట్ గా డిసెంబర్ 7వ తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది, మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం. ఈ సమావేశంలో ఒక చదువు విషయమే కాదు, ప్రవర్తన, క్రమశిక్షణ, తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, వాల్యూస్ గురించి మాట్లాడారు. నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ. అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి, పైకి రావాలి, జీవితం గడపాలి. ఎప్పుడన్నా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు. కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు, BA చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక హిందూ కుటుంబమే కాదు, ఒక ముస్లిం కుటుంబమే కాదు, ఒక క్రిస్టియన్ కుటుంబం కానీ అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్ళెప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని. భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా, అంటే అనుబంధం కాదు, వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్ గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు, పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు. అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని. అలాంటి సంస్కృతి మనకు కావాలని అడుగుతున్నా. అది మన యొక్క సంస్కృతి. దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇదేదో నేను చాగంటి కోటేశ్వరరావుని పెట్టాను, విలువలు వచ్చేస్తాయని కాదు. ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరందరూ కూడా మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను, సార్ ఏంటా మీకు బాగుంటుందా అని అడిగాను. సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది. ఇంతకుముందు పిల్లలు మా మాట వినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది. అంటే ఒక బాధ్యత. నేను ఆ విషయం మాట్లాడుతున్నా. బాధ్యత మన కోసరం, మన భవిష్యత్తు కోసరం. అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీంట్లో నేను చూశాను, ఇండివిజువల్ గా పేరెంట్ టు టీచర్ మీటింగ్లు పెట్టారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్ గా ఇచ్చారు, స్కూల్కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు, కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు, అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఎన్ని పెట్టారు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మారిగా పెట్టి 24 గంటలు చదువుకోమని చదువు ఒకటే రుద్దుతున్నాం. దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది. చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. స్కూలుకు వచ్చావంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప బోరు కొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా.
రెండవ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు ఎవరైతే బాగా ఆడతారో ఏ గేమ్ అయినా కానీ, అది ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, లేకుంటే బ్యాడ్మింటన్ కావచ్చు, ఏ గేమ్ అయినా, కబడ్డీ కావచ్చు, ఏదైనా కానీ ఆడితే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది. కష్టాన్ని మర్చిపోతాం, టెన్షన్ పోతుంది, దీనివల్ల శారీరకంగా బలం వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మైండ్ బాగా పనిచేసిన శరీరం సరిగా పనిచేయకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరవు. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ స్పోర్ట్స్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, ఏదైతే మానసిక ఆనందం, ఎప్పటికప్పుడు స్పిరిచువాలిటీ కూడా అవసరం. కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వడం కూడా అవసరం. ఈరోజు ఇంత మునిపే మాట్లాడారు, ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి, ఒకసారి డ్రగ్స్ కి అలవాటు పడితే ఇంకా మన మనుషులు మన చేతుల్లో ఉండరు. సెల్ ఫోన్ కూడా అంతే. ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే ఆ వ్యసనమే మన పిల్లల్ని, మన జీవితాలను నాశనం చేస్తుంది. మీకు సెల్ ఫోనే కదా అని యూట్యూబ్కి వెళ్ళిపోయి 24 గంటలు చేస్తా కూర్చుంటే ఇంకా పనులేం చేసే పరిస్థితిలో ఉండరు. రాత్రుల్లో కూడా నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. టీచర్స్ ఉన్నారు, నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం. నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం. డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్లని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాసులో కూడా టీచరు లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.